హాయ్ ఆల్. ఇదేదో మంట పెడితే వచ్చిన పొగ కాదండి. పొగ మంచు. మేము భీమశంకర్ వెళ్ళామనమాట. సెప్టెంబర్ ఎండింగ్ వెళ్ళండి. సూపర్ అంటే సూపర్ ఉంది. అంటే వర్షం ఉండదు. కాకపోతే చిన్న పొగ మంచులాగా ఉండి క్లైమేట్ మాత్రం సూపర్ ఉంటుంది. జనాలు కూడా తక్కువ ఉంటారు. ఎంత తక్కువ ఉన్నారు అంటే అభిషేకంకి కానీ మనము దే భీమశంకర్లో లింగం మీద పోయడానికి పాలు కానీ నీళ్లు కానీ తీసుకెళ్తే మనం పోసి మంచిగా కళ్ళకు అద్దుకునే వరకు కూడా మనల్ని ఎల్లగొట్టట్లేదనమాట. అంత మంచిగా ఉంది. మాకైతే సూపర్ దర్శనం అయ్యింది అండి. ఇంకొకటి ఇంతకుముందు భీమశంకర్ వెళ్ళింటే మాత్రం ఇక్కడ కోవా గురించి మాత్రం అందరికీ తెలుస్తుంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ పాలకోవా ఫేమస్ అనమాట. ప్రతి షాపు వాళ్ళు ఇట్లా వేడివేడిగా పొగలు వచ్చేలాగా అని పెడతారు. కాకపోతే అన్ని దగ్గర చల్లగే ఉంది. మేము పోయిన టైంలో టేస్ట్కి ఇస్తారు అండి. మనకి ఇష్టం ఉన్నది టేస్ట్ చేసి తీసుకోవచ్చు. కలాకాన్ కానీ ఈ పాలకోవా రెండిట్లలో ఏదైనా కూడా బాగుంది. మేము వెళ్ళినప్పుడు 250 గ్రామ్స్ 100 రూపీస్ తీసుకున్నారండి. మంచి టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇంతకు ముందు వెళ్ళారేమో నాకైతే కమెంట్ చేయండి. ఫర్ మోర్ ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.